నకిరేకల్ పట్టణం సాయిబాబా మందిరంలో నకిరేల్ మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వీరేశం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలు నాణ్యత లేనివన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలో విద్య, వైద్యం అన్ని రంగాలను విధ్వంసం చేశారన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాం. మరో దఫా ఈ మార్చిలో కేటాయిస్తామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నకిరేకల్లు, కట్టంగూరు, కేతుపల్లి మండలాల్లో పంపిణీ చేయడం జరిగింది. దాదాపుగా మా నియోజకవర్గంలో 6 మండల హెడ్ క్వార్టర్లలో ఈ రోజుతో పంపిణీ కార్యక్రమం పూర్తయింది. గ్రామాలలో కూడా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రేపు సాయంత్రం, ఎల్లుండి మార్నింగ్ నాటికి ఈ నియోజకవర్గంలో మహిళా సంఘాలలో ఉండే ప్రతి సభ్యురాలికి, మహిళా సంఘాలలో లేకుంటే రేషన్ కార్డు ప్రాతిపదికన, రేషన్ కార్డులో కూడా లేకుంటే ఉపాధి హామీ ప్రాతిపదికన ప్రతి మహిళకు చీరనిచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టడం, వచ్చిన చీరలు కూడా క్వాలిటీతో, నాణ్యతతో ఉండటం మూలంగా మహిళలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. గతంలో ఇచ్చిన చీరలు ఎందుకో పనికి రాకుండా పోయినాయి. ఉల్లిగడ్డలకో, బఠానీలకో కూడా పనికిరానటువంటి దారుణమైన పరిస్థితుల్లో గతంలో ఉండే చీరలు ఉండేవి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చీరలు జిల్లా మహిళా సమైక్యల నుంచి ప్రతినిధులను పంపి వాళ్ళే సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు నచ్చినటువంటి చీరల్నే ప్రభుత్వము ఖరీదు చేసి ఈరోజు వాళ్ళకి ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషంగా ఇవాళ మహిళలు భావిస్తాం. ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా వారికి కావాల్సినటువంటి చీరల్ని వారే ఎంపిక చేసుకోవాలనేటువంటి ఒక పారదర్శకమైనటువంటి సిస్టంలో ఈ చీరల్ని అందించడం జరిగింది. ప్రజాపాలన అంటే ఎట్లుంటుంది, ప్రజాప్రభుత్వం అంటే ఎట్లుంటుంది, ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎట్లా పనిచేస్తుంది అనేటువంటిది ఈ చీరల సెలక్షన్ విషయంలోనే ముఖ్యమంత్రి గారు మరొకసారి ప్రూవ్ చేశారు. ఈ చీరలు అందుకుంటున్నటువంటి మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మాకు మా సొంత అన్న, సొంత తల్లిదండ్రులు సారబోసి ఇచ్చినటువంటి పద్ధతుల్లో ఈ చీరలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మా కుటుంబ సభ్యులు ఇంత గొప్ప చీరలను అందించారు. ఆయన కృతజ్ఞతలు మేము తీర్చుకుంటాము, ఆయనకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తాము. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందిస్తూ, ఒక పారదర్శకమైనటువంటి పద్ధతిలో అనేక స్కీములను కూడా ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ చేస్తున్నటువంటి తీరు చూసి ఇలా ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఎంత పారదర్శకంగా ఉంటుందో మరొకసారి ముఖ్యమంత్రి గారు ప్రూవ్ చేస్తాం. ప్రతిపక్షాలకు ఈరోజు ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ చేస్తున్న ఏ స్కీమ్ మీదనైనా మాట్లాడటానికి స్కోప్ లేకుండా పోయింది. ఎందుకు అంటే గతంలో వాళ్ళలాగా ఆదరాబాదరగా, వాళ్ళలాగా నాణ్యత లేని, క్వాలిటీ లేని చీరల్ని కానీ, నాణ్యత లేని, క్వాలిటీ లేని అనేక రకాల స్కీములను కానీ ఇవాళ ఈ ప్రభుత్వం అమలు చేయాలి. గతంలో చూసుకుంటే ఏ స్కీమ్ వచ్చినా దాంట్లో ఒక స్కామ్, గొర్రెల స్కాము, చేపల స్కాము, ప్రాజెక్టుల స్కాము, అన్నీ కూడా చీరల స్కాము, అన్నీ కూడా స్కాములు. ఏ స్కీములో కూడా ఒక స్కామ్ దాగున్నటువంటి పరిస్థితి గతంలో ఉండే. ఈరోజు స్కాములకు ఆస్కారం లేకుండా ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈరోజు స్కీములు అందిస్తున్నటువంటి ఒక గొప్ప ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ